నంది రావణునికి ఇచ్చిన శాపం గురించి మీకు తెలుసా? ఒకసారి రావణుడు పుష్పక విమానంలో కైలాసానికి వచ్చాడు. కైలాసం శివుని పవిత్ర స్థలం. రావణుడు తన అహంకారంతో కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు శివుడి వాహనమైన నంది అడ్డుకున్నాడు. అప్పుడు రావణుడు నంది ముఖాన్ని చూసి అది వానరుల రూపంలో ఉంది అని అవమానించాడు. అప్పుడు నంది ఆగ్రహంతో నీ లంకారాజ్యం వానరుల వల్లనే జరుగుతుంది అని శపించాడు. నంది ఇచ్చిన ఈ శాపం రాముడి రూపంలో హనుమంతుడి సహాయంతో వానరుల వలన లంకారాజ్యం అంతమవుతుంది. నంది రావణునికి ఇచ్చిన శాపం గురించి మీకు తెలుసా? ఒకసారి రావణుడు పుష్పక విమానంలో కైలాసానికి వచ్చాడు. కైలాసం శివుని పవిత్ర స్థలం. రావణుడు తన అహంకారంతో కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు శివుడి వాహనమైన నంది అడ్డుకున్నాడు. అప్పుడు రావణుడు నంది ముఖాన్ని చూసి అది వానరుల రూపంలో ఉంది అని అవమానించాడు. అప్పుడు నంది ఆగ్రహంతో నీ లంకారాజ్యం వానరుల వల్లనే జరుగుతుంది అని శపించాడు. నంది ఇచ్చిన ఈ శాపం రాముడి రూపంలో హనుమంతుడి సహాయంతో వానరుల వలన లంకారాజ్యం అంతమవుతుంది.